హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి నేను వచ్చేసానంటే మీ అందరికీ తెలుసు కదా, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ బడ్జెట్లో, మన బడ్జెట్లో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారనే ఆలోచన మీలో వచ్చేస్తుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇవాళ మీ అందరి కోసం దుబాయ్ టూర్ తీసుకొచ్చేసాను. దుబాయ్ టూర్ ఎంతలో ఉంది, మనందరం వెళ్ళొచ్చా, ఎన్ని రోజులు అవుతుంది, ప్యాకేజ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. సార్, దుబాయ్ అంటే మాకు పెద్ద పెద్ద మేడలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి వారి కళలో కూడా దుబాయ్ కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు. కానీ వెళ్ళాలంటేనే మాకు అవుతుందా అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే రోజు పని ఒత్తిడిలో పని మర్చిపోతూ ఉంటాము. ఎక్కడో ఒక చోట దుబాయ్ ఫోటో చూసినా సరే, అబ్బా మేము వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. మరి దుబాయ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఇవాళ ప్రపంచం మొత్తం ఒకే దేశం వైపు పరుగులు పెడుతూ ఉంది పర్యాటక రంగానికి సంబంధించి. అవును, నేను చెప్తే చాలా మందికి అతిశయోక్తి అనిపించవచ్చు. చాలా మందికి ఏదో రమణ గారు ఇంతగా దుబాయ్ని పొగిడేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అసలు చూస్తే వాస్తవం మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో పర్యాటక రంగమే పరమావధిగా, పర్యాటక రంగం అంటేనే ఎంతో కొన్ని లక్షల మంది జీవితాలకి వెలుగునిచ్చేటువంటి రంగం పర్యాటక రంగం. అవును, ఎందుకంటే ఒక పర్యాటక రంగమే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి రంగం పర్యాటక రంగం. అటువంటి పర్యాటక రంగానికి ఎడారి దేశంలో సైతం అద్భుతాలు క్రియేట్ చేసి, అసలు ఎడారి అంటేనే ఏమీ సాధ్యం కాదు, అక్కడ పంటలు పండవు, వాటర్ ఉండదు, ఏమీ కూడా కుదరనటువంటి పరిస్థితి అన్నటువంటి సిచ్యువేషన్స్ నుండి ఇవాళ ఎడారి దేశాన్ని చూడాలి, గల్ఫ్ దేశాల్లోనే అద్భుతమైనటువంటి దేశంగా దుబాయ్ అన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ప్రపంచ పర్యాటక రాజధానిగా ఇవాళ విలసిల్లుతూ ఉంది. అంటే నిజంగా వాళ్ళు పర్యాటక రంగానికి చూపిస్తున్నటువంటి పరిస్థితి, పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఎంత అద్భుతంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అసలు ఎంతటి చక్కటి పరిస్థితి అంటే ప్రతి సంవత్సరం అనేక రకాల ఈవెంట్లు కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా కమర్షియల్ ఈవెంట్స్తో పాటు టూరిజం ఈవెంట్స్ లాంటి ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్స్ని ఏర్పాటు చేసి, ఒకసారి మేము దుబాయ్ వెళ్ళేసి వచ్చాం, దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా, డిజర్ట్ కా సఫారీ, మెరీనా క్రూజ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిరాకిల్ గార్డెన్, అబుదాబి సిటీ టూర్, ఇటువంటివన్నీ కూడా చూసొచ్చాం కదా, ఇంకా మళ్ళీ దుబాయ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి అన్నటువంటి పరిస్థితి నుంచి, అరే దుబాయ్లో మళ్ళీ ఇది స్టార్ట్ చేశారంట, దుబాయ్లో ఫ్యూచర్ మ్యూజియం వచ్చిందంట, దుబాయ్లో షాపింగ్ ఫెస్టివల్ నడుస్తుందంట, దుబాయ్లో ఈ ఈవెంట్ నడుస్తుందంట, దుబాయ్లో సెమా అవార్డ్స్ నడుస్తున్నాయంట. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఒకసారి వెళ్ళొచ్చేటువంటి పర్యాటకుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళేటువంటి విధంగా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలకు నిలయమైనటువంటి ప్రదేశం దుబాయ్. అందుకే ఇవాళ ఏ వ్యక్తి తీసుకున్నా ఒక హైదరాబాద్ నుంచే దాదాపు 10 పైగా విమాన సర్వీసులు, డైరెక్ట్ విమాన సర్వీసులు ఇవాళ దుబాయ్కి అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ డొమెస్టిక్ రంగానికి సంబంధించి కూడా ఢిల్లీ, బాంబే తప్పితే మిగతా ఏ నగరానికి కూడా అన్ని విమాన సర్వీసులు అందుబాటులో లేవు మనకి. కానీ దుబాయ్కి సంబంధించి అన్ని విమాన సర్వీసులు వెళ్తూ ఉన్నాయంటే వ్యాపారాత్మకంగా, పర్యాటక రంగంగా, టూరిజం పరంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిందో ఇవాళ మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా యూరోపియన్ వాళ్ళు కానివ్వండి, అమెరికన్ వాళ్ళు కానివ్వండి, ఇతర దేశాల వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా దుబాయ్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండి ప్రతి ఒక్కరు కూడా సేద తీరడానికి, ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రదేశాన్ని చూస్ చేసుకోవాలి అంటే ఇవాళ దుబాయ్ని సెలెక్ట్ చేసుకునే విధంగా ప్రపంచంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతూ ఉంది. అటువంటి దుబాయ్కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికైనా ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అని భావిస్తే తాను మొదటగా కోరుకునేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే దుబాయ్ పోయిస్తే బాగుంటుంది. ఎందుకంటే దుబాయ్కి పోతే షాపింగ్ మంచిగా ఉంటుంది, గోల్డ్ లాంటివన్నీ కూడా చూడొచ్చు, అదేవిధంగా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. 124 ఫ్లోర్లలో బుర్జ్ ఖలీఫా చూడొచ్చు, డిజర్ట్ సఫారీ వెళ్ళొచ్చు, అబుదాబి చూడొచ్చు. వీటన్నిటికీ కాకుండా ఇటీవల కాలంలో దేశ ప్రధాని సైతం వెళ్ళి ఏర్పాటు చేసిన అక్షర్ధామ్ లాంటి హిందూ టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి అక్షర్ధామ్, అదే కాకుండా కొన్ని శైవ క్షేత్రాలు కూడా అక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. అరే ఎడారి దేశంలో గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్గా పేరుగాంచినటువంటి ఆ ప్రదేశంలో కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి కొన్ని ఆలయాలు దర్శనం ఇస్తూ ఉన్నాయి. వాటిని కూడా చూసి రావచ్చు. పిల్లలతో వెళ్తే ఎన్నో అద్భుతాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చక్కటి అమ్యూజ్మెంట్ పార్క్స్, వార్నర్ బ్రదర్స్ కానీ, ఫెరారీ వరల్డ్ కానీ, తర్వాత అట్లాంటిస్ వాటర్ పార్క్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా రకాలైనటువంటి అద్భుతాలకు నిలయమైన దుబాయ్.
దాదాపు 150 పైచిలుగు అట్రాక్షన్స్ తో ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మన దుబాయ్ దేశానికి సంబంధించి ముఖ్యంగా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చివరి వారం వరకు ముఖ్యమైనటువంటి సీజన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వేసవి కాలం. దుబాయ్ అంటేనే ఎడారి దేశం కాబట్టి అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పి భయంతో పర్యాటకులు వెళ్ళలేనటువంటి పరిస్థితి నుండి సెప్టెంబర్ మొదలుకుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకుల యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్ ఏది అంటే దుబాయ్. అందువల్లనే సీజన్ మొదలవుతూ ఉంది. చాలా చక్కటి వాతావరణంలో ఎడారి దేశంలో ఉన్నటువంటి అద్భుతాలు మీరు కూడా చూడాలి అనుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 15 రోజులకు ఒకసారి చాలా తక్కువ బడ్జెట్స్ లో ప్యాకేజ్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంది. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పాటు కస్టమైజ్ టూర్స్ ను కూడా మీకు అందుబాటులో తీసుకోవడం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అది ఎటువంటి టూర్ అయినా సరే ఇటీవల కాలంలో చాలా కంపెనీస్ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ కానివ్వండి, కొన్ని టూర్స్ ని కూడా ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తూ చాలా కంపెనీస్ కూడా తీసుకువెళ్తూ ఉన్నాయి. అటువంటి ఎన్నో కంపెనీస్ కి సంబంధించిన టూర్స్ ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఎవరికైనా దుబాయ్ వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లాంటి ప్రాంతాలే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు ఉన్నాయి. వెళ్ళండి, చక్కగా సందర్శించండి, మీకు అవసరమైనటువంటి డీటెయిల్స్ తెలుసుకోండి. దుబాయ్ వెళ్ళేటువంటి వాటిల్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి. ఆర్వీ ట్రావెల్స్లో మీరు ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే అందులో అట్రాక్షన్స్, వీసా, టికెటింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, వీటితో పాటు టూర్ మేనేజర్ కూడా మీకు హైదరాబాద్ నుండి తెలుగు వారిని పంపించిన విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎన్ని రోజుల టూర్ సార్? సాధారణంగా 3 nights 4 days నుండి ఒక 6 nights 7 days వరకు దుబాయ్ టూర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నార్మల్ చెప్పాలి అంటే 10 రోజులు ఉన్నా కూడా దుబాయ్ లో మనకు ఉన్నటువంటి అట్రాక్షన్స్ సరిపోవు. కానీ ప్రస్తుత పరిస్థితులలో కాలమాన రీత్యా వివిధ రకాలైనటువంటి వర్క్ టెన్షన్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి అందరికి కూడా అన్ని రోజులు ఉండడం సాధ్యం కాదు. అందువల్ల 4 nights 5 days ని మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా మంది కస్టమైజ్ టూర్స్ ను కూడా తీసుకుంటూ ఉన్నారు చాలా తక్కువ ప్రైస్ కి. సాధారణంగా కస్టమైజ్ టూర్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్ తీసుకోవాలి, సపరేట్ గా వెళ్ళాలి, కాస్ట్ ఎక్కువ అవుతుందేమో అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా లో బడ్జెట్స్ లోనే మీకు అందరికీ కూడా టూర్స్ ని, కస్టమైజ్డ్ టూర్స్ ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, దుబాయ్ టూర్ గురించి చాలా డీటెయిలింగ్ అంతా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా దుబాయ్ ప్లాన్ చేస్తుంటే అస్సలు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఒకసారి సంప్రదించండి. మన బడ్జెట్లో మనకి కావాల్సిన ఫెసిలిటీస్తో హ్యాపీగా మనం దుబాయ్ని తిరిగి రావచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. ఇది ఇవాళ మన ఎపిసోడ్లో మరో న్యూ అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.